ఒకనాడు ఒక ప్రముఖ వ్యాపారి బాబా దగ్గరకు వచ్చి తనకన్నీ పుష్కలంగా ఉన్నాయని, దేనికీ కొరత లేదని, పరబ్రహ్మను దర్శించాలనే ఆకాంక్షతో అనేక శ్రమల కోర్చి బాబా వద్దకు వచ్చానని విన్నవించాడు. భౌతికాపేక్షతో తన సన్నిధికి ఏతించేవారు అనేకులని, ఈ విధంగా బ్రహ్మజ్ఞానం కోసం అరుదించేవారు లేరని బాబా ఆ వ్యాపారిని అభినందించాడు. అయితే ఆయనను పరీక్షింపదలచి 5 రూపాయలు అప్పుగా తీసుకురావాలని బాబా తన శిష్యుడిని కొంతమంది దగ్గరకు పంపారు. ఆ సమయానికి వాళ్ళెవ్వరూ అందుబాటులో ఉండరని తనకు తెలిసిన. అయినా ఆ వ్యాపారి తన జేబులో నుండి ఆ స్వల్ప మొత్తము 5 రూపాయలు కూడా తీయలేకపోయాడు. 5 రూపాయలనే వదలలేనివాడు పంచేంద్రియాలను జయించితేనే లభ్యమయ్యే బ్రహ్మజ్ఞానాన్ని ఎలా సంపాదించగలడని ఆ వ్యాపారికి అర్థం కావాలనే ఈ విధంగా ప్రవర్తించి ఇదే విషయాన్ని ఆ వ్యాపారికి తెలియజేయగా అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. షిరిడీ బాబావారు వేదాంత రహస్యాలను సైతం అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించేవారు. సాయి సచ్చరిత్ర చదివితే అనేక తాత్విక రహస్యాలను కూడా బాబా ఎలా సుబోధకంగా వెల్లడించేవారో విదితమవుతుంది. క్షణములో బ్రహ్మజ్ఞానం కలుగునా త్వరితము